వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. విచ్చేసిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం అండి. ముందుగా మన గురు మంత్రంతో మొదలు పెడదాం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గురుదేవాయ నమః. ఈ మంత్రాన్ని నేను నాకు 16వ ఏట ఉపదేశంగా తీసుకున్నానండి. మా నాన్నగారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి స్వామివారి ఉపాసకులు. అమ్మ గుడి అడిగారు. నాన్నగారి ఆధ్వర్యంలో ఇప్పటికీ 25 గుళ్ళు కట్టామమ్మ రాష్ట్ర వ్యాప్తంగా, బ్రహ్మంగారి గుళ్ళు. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా 3 నుంచి 4 వేల గురు బిడ్డలు, గురు శిష్యులు ఉన్నారు. మన బ్రహ్మంగారి శిష్యులందరూ కూడా ఇప్పటికీ నిత్య పూజ జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో బ్రహ్మంగారిది. అయితే ఈరోజు రాష్ట్ర పరిస్థితిలో మనం చూసుకుంటే గురువు గారిది ఒక ఉపదేశం గుర్తొస్తుందండి. ఒక మాట గుర్తొస్తుంది, గురు మాట. బోధ చేసే గురువు దొరకడు, బాధ పెట్టే గురువు వదలడు అని స్వామివారు చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. మనని పీల్చుకొని పిప్పి చేస్తూ తినేవాడేమో మనని వదలట్లేదు, మనకు మంచి చేసేవాడేమో మనకి దొరకట్లేదు. 5 ఏళ్ళు ఎన్ని రకాలైన ఇబ్బందులు పడి ఉన్నా కూడా ఈరోజు మళ్ళీ ఓటు ఎవరికి వేయాలి, ఎవరు మనకి మంచి చేస్తారు, ఎవరు మంచి చేయరు అనే ఒక అనుమానంతో మళ్ళీ మనము ఈ ఎలక్షన్లకు వచ్చేసాము. మళ్ళీ వార్ వన్ సైడ్ అవ్వాల్సిన పరిస్థితిలో కూడా మళ్ళీ ఒక రకమైన అనుమానంలో మనం కూర్చున్నాం. ఎవరికి వేయాలి ఓటు? అటు చంద్రబాబు నాయుడు గారికి కూటమికి వేయాలా, లేకపోతే మళ్ళీ ఇటు ఫ్యాన్ కేసి మళ్ళీ గెలిపించుకోవాలా అనే ఒక ఆలోచనలో మళ్ళీ ఉన్నాం మనం. అసలు మనకి ఈ ఆలోచన అవసరమా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో ఇప్పుడున్న అనిశ్చితిలో నుంచి బయటపడాలి అంటే ఏ వర్గం వారైనా, వర్ణం వారైనా వారికి మంచి జరగాలి, మన పిల్లలకి అభివృద్ధి ఉండాలి, మనం శ్రేయస్సంగా సంక్షేమంగా ఉండాలి అని అంటే మంచి నాయకులు రావాలి. ఒక వ్యక్తిత్వం ఉన్న నాయకులు మన రాష్ట్రంలో ఉండాలి. అలా మీరు వ్యక్తిత్వ పరంగా పరిశోధిస్తే గడిచిన 5 ఏళ్లలో ఎన్ని రకాలైన అక్రమాలకి గురి చేశారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన అందరికీ తెలుసు. అయినా కూడా ఈరోజు మనం భయంతోనో లేకపోతే ఇంకేదైనా మభ్యపాటు గురయ్యో ఓటు అటు వేద్దాము అని ఆలోచిస్తే ఇక మనకి రానున్న రోజుల్లో అభివృద్ధి కాదండి, మనకు భవిష్యత్తు ఉండదు మన రాష్ట్రానికి. కాబట్టి అది మనం మనసులో పెట్టుకొని ప్రవర్తించాల్సిన పరిస్థితి ఈరోజు ఇక్కడికి వచ్చేసింది. ఇక మనం గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని తీసుకుంటే, అభ్యర్థుల్ని మీరు తీసుకుంటే, ఒక గురుతత్వం నింపుకున్న ఒక వ్యక్తిత్వం గల బీసీ మహిళనయ్యిన నేను మీ అందరి ముందు నుంచున్నాను. అలాగే మహిళగా బీసీగా చెప్పుకుంటూ కూడా అవినీతిమయం అయిపోయిన ఒక వ్యక్తి మీ ముందు నుంచున్నారు. ఎవరిని ఎంచుకుంటారు అన్న విఘ్నతని మీకే వదిలేస్తున్నాను. ఈరోజు ఆయన ఆశీర్వాదంతో నేను ఈరోజు ఇక్కడ ముందు నుంచున్నాను. రాజకీయ రంగ ప్రవేశం చేశాను. కేవలం గురు కృప వల్లే ఇది జరిగింది. అలాగే మన అభివృద్ధి కూడా జరగాలి అంటే ఆయన కృప ఉంటుంది. ఆ కృపకి పాత్రైన బిడ్డలందరూ ఇక్కడ కూర్చున్నారు కాబట్టి సరైన నిర్ణయం మనం తీసుకుందాం. మనం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం. రాష్ట్రంలో లేని అక్రమం, లేని అరాచకం ఇప్పుడు లేదు. మనం ప్రతి ఒక్కరం కూడా ఎన్నో రకాలైన బాధల్ని పడుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం సరైన నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి 2 ఓట్లు వేసి గెలిపించాలని పేరు పేరున కోరుకుంటూ, ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని, నా కుటుంబ సభ్యుల్ని కలిసే ఒక అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి.